సమాజాన్ని రక్షించడం, మెరుగైన జీవితాన్ని పరులకు అందించడమే మానవతావాదుల లక్ష్యమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని అలవర్చుకోవాలని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవతా దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి అడబాల రత్నప్రసాద్ మాట్లాడారు. ప్రజల్లో మానవతా ఆవశ్యకతను చాటడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకోవాలని సూచించిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఎంతో మంది మానవతావాదులు పరులకు సహాయం చేశారన్నారు. కరోనా సమయంలో వైద్యపరంగా విశేష సేవ చేసిన డాక్టర్ సిరిగినీడి వీరభద్రరావు, డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ అడ్డాల సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు. ఎవరికి ఏ వైద్య సహాయం కావాల్సి వచ్చినా వెంటనే స్పందించి వారికి స్వస్థత చేకూరే వరకు శ్రమించే వైద్యులని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, పి ధర్మచంద్రరాజు, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కిరణ్ గారు, అడ్డా సత్యం గారు అందరూ మా కాకినాడ అందరూ కూడా పనిచేస్తారు. సేవ అంటే వైద్య వృత్తి అన్నది మన ఇంటికి చాలా దేవుడితో సమానం. అది కాకుండా దాంట్లో మానవతా దృక్పథాన్ని కూడా ఇమిడి ఉంది. ఆ దృక్పథాన్ని కూడా ముగ్గురు వైద్యులు కూడా పాటిస్తూ అందరికీ కూడా మరి నిజంగా మన కరోనా సమయంలో చాలామంది వైద్యులు చాలా హాస్పిటల్ క్లోజ్ చేసి ఇంట్లో ఉండే పరిస్థితి. అటువంటి సమయంలో కూడా ముగ్గురు వైద్యులు కూడా మానవతా దృక్పథంతో ఎంతోమంది సేవ చేసి ఎంతోమందిని రక్షించడం జరిగింది. అటువంటి గొప్ప మానవతా మూర్తిని